ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారా? ఫ్రీగా వెళ్లి చూసి నచ్చితేనే ఎంబీబీఎస్ అడ్మిషన్ తీసుకోండి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్. భారీ వర్షాలకు వాతావరణం అనుకూలిస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా రాబోయే 3 రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. మరోవైపు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తర ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ ప్రాంతంపై కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. రాబోయే 24 గంటల్లో ఈ అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉన్నప్పటికీ సముద్ర మట్టం వద్ద కొనసాగుతున్న రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా శనివారం, ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ 2 రోజుల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక ఏపీలో కూడా అల్పపీడన ప్రభావం కారణంగా సముద్రం తీవ్ర అలజడిగా మారే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీంతో మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. శనివారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వర్షాలు, ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వర్షం పడుతున్న సమయంలో చెట్ల కింద, భారీ హోర్డింగ్లు లేదా ఫ్లెక్సీల వద్ద ఆశ్రయం పొందకూడదని హెచ్చరిస్తున్నారు. ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు వంగినా, లైవ్ వైర్లు తెగిపడినా వాటికి దూరంగా ఉండి వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు, దూర ప్రయాణాలు చేసేవారు వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే మత్స్యకారులు, అధికారులు తదుపరి సూచనలు వచ్చే వరకు సముద్రంలోకి వెళ్లకుండా సహకరించాలని కోరారు.